దానికే మేము చాలా ఇబ్బంది పడ్డాం. వాళ్ళ క్యాస్ట్ మా క్యాస్ట్ వేరే అని చెప్పేసి మా పేరెంట్స్ని అందరిని ఒప్పించుకోవడానికి ఉండడానికి మెంటల్గా డిస్టర్బ్ అయి ఉన్నాం కదా. మంత్లీ 1 or 2 times మేము ఓయాకి గట్టా వెళ్తాం. లేకపోతే నేను క్రోమోలో పెడతాను, నెట్లో పెడతాను. ఏంటి మేము దిగిన వీడియోస్ గట్టా 5 lakhs కావాలి, మళ్ళీ తనతో నాకు ఫిజికల్గా నేను కలవాలి అలాగని చెప్పేసి చాలా టార్చర్ చేసేవాడు. ఎవరితో కలవాలి ఫిజికల్గా? నేను వీడియోలు తీసిన అతనితోటి కలవాలంట. ఆయన నీకు అంటే డబ్బులు డిమాండ్ చేయడం, తిన్న కూడా డిమాండ్ చేసాడు. ఏమని డిమాండ్ చేసి? ఫిజికల్గా కావాలని. అందులో నేను కూడా మీ ఓన్ సిస్టర్ అని నాకు ఏదైనా హెల్ప్ చేయండి అక్క, ఎందుకంటే మీ సూసైడ్ వరకు మేము వెళ్ళొచ్చాము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ షాలిని. నా దగ్గరికి ఈరోజు ఒక సిస్టర్ వచ్చింది. ఆమె ప్రాబ్లం అంతా నాకు ఆల్రెడీ చెప్పింది. చెప్పిన తర్వాత మీ ఈ ప్రాబ్లము చాలామంది ఫేస్ చేస్తారు. ఇప్పుడున్న జనరేషన్ అయితే చాలామంది ఫేస్ చేస్తారు. ఎందుకంటే డబ్బు ఉంటే చాలు, మనీ అక్కన చెల్లెన ఏ రిలేషన్ కూడా చూస్తలేరు, మనీ ఇంపార్టెంట్ లాగా చూస్తారు. ఒకసారి మీరు కూడా అక్క ప్రాబ్లం వినండి. హాయ్ మా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? మేము ఎల్బీ నగర్ నుంచి వచ్చాము. ఎల్బీ నగర్ అయితే మాది ఆంధ్ర. ప్రాపర్ అయితే ఇప్పుడు నేను చదువుకోవడానికి చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వాజ్పేయిలో మేము చదువుకుంటున్నాం. ఏమి ఇట్లా చదువుకుంటారు? కాలేజీలో ప్రజెంట్ మాకు డిగ్రీ అయింది. అయితే రీసెంట్గా నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు. ఉంటే మా 4 years నుంచి మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు సమ్మర్ పండగ కదా అని చెప్పేసి మాకు హాలిడేస్ వచ్చినాయని ఇద్దరం ఊరు వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం. అయితే మేమిద్దరు ఒక అండర్స్టాండ్, మా పేరెంట్స్ని అందరినీ ఒప్పించుకున్నాము, పెళ్లి చేసుకుంటా కానీ అయినాయి. ఇప్పుడు సమ్మర్లో కూడా మేము మ్యారేజ్ ఫిక్స్ చేసుకుంటున్నాం. దానికే మేము చాలా ఇబ్బంది పడ్డాం. వాళ్ళ క్యాస్ట్ మా క్యాస్ట్ వేరే అని చెప్పేసి మా పేరెంట్స్ని అందరినీ ఒప్పించుకోవడానికి ఉండడానికి మెంటల్గా డిస్టర్బ్ అయి ఉన్నాం కదా. మంత్లీ 1 or 2 times మేము ఓయాకి గట్టా వెళ్తాం. ఓయాకి రూమ్కి వెళ్తాం. అయితే మాకు ఈ 4 monthsలోనూ మాకు ఎలాంటి ఇబ్బంది అన్నది ఏమీ లేదు. వెళ్ళాము వచ్చాము. అయితే రీసెంట్గా మా హస్బెండ్కి ఫ్రెండ్ అన్నది పరిచయం అయ్యాను. వాళ్ళకి ఫ్రెండ్ అని అంటే మాకు అక్కడికి వెళ్ళాక కొంచెం క్లోజ్ అవుతా ఉన్నాడు. అయితే మాకు ఈ లాస్ట్ 1 weekలో 1 monthలో ఏమైంది అంటే తను నాకు నేను మా లవర్ రూమ్స్లో ఉన్నాయి పర్సనల్ ఫొటోస్ వీడియోస్ చాలా చిరాకుగా ఉన్నాయి. మేమిద్దరం కలిసినవన్నీ కూడా వితౌట్లోనే అన్నీ కూడా మాకు. వితౌట్ అంటే నేను తను ఫిజికల్గా ఉన్నప్పుడు మా ఇద్దరికి ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా నాకు షేర్ చేయడం, వాట్సాప్ చేస్తున్నాడు. అవి ఎవరు తీసుకుని మీరా? మేము తీసుకోలేదు. అసలు రూమ్లో మేము ఇద్దరం వెళ్ళాము. మేము రూమ్కి వెళ్తే ఫోన్ ఆఫ్ చేసేస్తాం. అలాంటిది అవి ఎలా వచ్చినాయి ఏంటి అన్నది కూడా తెలీదు. చాలా చిరాగ్గా, చాలా అసలు చూడ్డానికే ఏదో ఒక టైప్లో ఉంది. అయితే నాకు ఫస్ట్ వస్తే నాకు అసలు ఏం చేయాలి ఏంటని అర్థం కాలే. మా లవర్కి చెప్తామంటే ఏమో తను మళ్ళీ ఏదైనా అనుకుంటాడా ఏంటనేది ఒక 1 week 10 days వరకు నేను చెప్పకుండా నాలో నేనే అసలు చాలా నిద్రలేని రాత్రులుగా అన్నం తిందామని తను బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టాడు. ఇంకా నా వల్ల అవ్వక నేను తనకు చెప్పా, ఇలాగ మన ఇద్దరు ఇలాగ ఓయాకి వెళ్ళినాయి, అతను తీసుకున్నా మనకి ఇలాగ పంపుతున్నాడు, అసలు ఎలాగొచ్చినా తెలియదు, మెంటల్ టార్చర్ చేస్తున్నాడు, మనీ కావాలంటున్నాడు అలాగే. అయితేనేమో తను అతను అబ్బాయితో మాట్లాడి అరే ఏంటి అని చెప్పేసి అడిగితే నాకు మనీ కావాలి, ఇస్తావా వస్తావా, లేకపోతే నేను క్రోమోలో పెడతాను, నెట్లో పెడతాను. ఏంటి మేము దిగిన వీడియోస్ గట్టా మీరున్న వీడియోస్ రూమ్లో పెడుతున్నాడు. రూమ్లో పెట్టిన మనీ సంపాదిస్తాను, నువ్వు మనీ ఇస్తావా లేదా అంటే అప్పటికప్పుడు నాది చైన్ ఒకటి ఉంటే చైన్ను మా అతను వాళ్ళ ఇంటికాడ నుంచి గట్టా తెచ్చి 1 lakh వరకు తనకి ఇచ్చాడు. 1,50,000
ఇచ్చాడు ఫస్ట్. ఇస్తే మాకు ఒక 3 to 4 days మాకు ఫోన్ గట్ట రాలేదు. ఇంకా టార్చర్ పోయింది కదా అంటే మనీ ఇస్తే డిలీట్ చేసేస్తున్నాడు. మేము అదే గుట్టిగా నమ్మేస్తాము. నమ్మేస్తే మనీ ఇచ్చేస్తాము. మేము సైలెంట్గానే ఉన్నాం. సైలెంట్గా ఉన్నాక తను తర్వాత మళ్ళీ ఫోన్ చేసేసి మళ్ళీ నాకు 5 lakhs కావాలి, మళ్ళీ తనతో నాకు ఫిజికల్గా నేను కలవాలి అలాగని చెప్పేసి చాలా టార్చర్ చేసేవాడు. ఎవరితో కలవాలి ఫిజికల్గా? నేను వీడియోలు తీసిన అతనితోటి కలవాలంట. ఆ వీడియోలు తీసిన అబ్బాయి నీతో ఫిజికల్ కావాలి, అమౌంట్ కావాలి. 5 lakhs అడుగుతున్నాడు. నాతో ఫిజికల్గా కావాలని చెప్పేసి అడుగుతున్నాడు. అయితే మేము ఏమీ కుదర ఉన్నాం. అయితే నేను ఇంకా టార్చర్ పరిస్థితులకు ఏం చేస్తున్నా మేము సూసైడ్ చేసేసుకోవడం, బ్లేడ్ తోటి కోసేసుకోవడం చాలా ఇన్ని ఘనంగా అట్లా ఎందుకు పెట్టుకున్నావు మరి? అసలు ఆ అబ్బాయితోటి టార్చర్ ఎలాగుంది అంటే ఇప్పుడు మేమిద్దరం ఇష్టపడి మేము వెళ్ళాము. మా పేరెంట్స్ని ఒప్పించుకున్నాము. అంతా మాకు లైఫ్ అంతా బాగానే ఉంది, మేమిద్దరం కలిసే ఉంటాం అన్న టైంలోనూ ఇంకా వేరే పర్సన్ వచ్చేసి మా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసి పెడతాను అంటే మా పేరెంట్స్ కానీ మేము కానీ అసలు ఏమవ్వాలి. రేపు అన్న రోజు మరి నా క్యారెక్టర్ గురించి కూడా చాలామంది వేరేలా అనుకుంటారు. మా అమ్మ నాన్న బతకడం కూడా మాకు ఎలా ఉంటుంది కదా. అందుకని మేము ఏం చేశానంటే రీసెంట్గానే సూసైడ్ చేసుకున్నాం. మీ లవర్ వచ్చిండు ఇడికి? ఆయన వీళ్ళ లవరేనా అన్న? ఇక్కడ రండి అన్న. సో అమ్మాయి పర్సనల్గా మాట్లాడలేదు కాబట్టి చెప్పించిన. అన్న రండి అన్న. వీళ్ళ హస్బెండే కదా అన్న? కూర్చోండి. ఇప్పుడు నాకు ఏమైతే ఈమె చెప్పిందో అది నిజమా వద్దామా? అంటే నిజమా అంటే నిజంగానే మీకు ఫొటోస్ అవన్నీ మీవేనా? మీవే. ఆయన నీకు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు? సంవత్సరాల, నెలల, డేసా? 1 year నుంచి తెలుసు. 1 year నుంచి తెలుసు. ఇక్కడికి వచ్చిన నువ్వు ఓయోకి ఎన్ని డేస్ నుంచి వెళ్తున్నావు? 4 months నుంచి వెళ్తా ఉంటాను. అయితే అప్పుడు ఆయన నీకు ఎట్లా పరిచయం అన్న? ఎట్లంటే వేరే ఫ్రెండ్ ద్వారా ఇతను పరిచయం. వేరే ఫ్రెండ్ ద్వారా. ఇప్పుడు ఈమెకు ఒక్కదానికే కాల్స్ వచ్చినాయా? ఫొటోస్ కాల్స్ ఈమెకే వచ్చినాయి, నీకు కూడా వచ్చినాయి? నాకు పెట్టాడు. నీకు పెట్టాడు. పెట్టిన తర్వాత ఫోన్ చేసి అడిగితే నాకు డబ్బులు డిమాండ్ చేశాడు. ఎంత డబ్బులు? 5 lakhs అడిగాడు. ముందు 1,50,000 ఇచ్చాం. తర్వాత మిగిలిన అమౌంట్ ఇస్తామని చెప్పి రమ్మని చెప్పాను అన్నాడు ఈరోజు. సో ఓకే ఓకే అన్న. ఆయన నీకు అంటే డబ్బులు డిమాండ్ చేయడం తిన్న కూడా డిమాండ్ చేశాడు. ఏమని డిమాండ్ చేసి? ఫిజికల్గా కావాలని. సో నేను వాళ్ళ హస్బెండ్తో ఎందుకు చెప్పిపోయలేనంటే అమ్మాయి కొంచెం ఏమన్నా మాట్లాడడానికి ఇబ్బంది అవుతుందో నా క్లారిటీ కోసం వాళ్ళ హస్బెండ్ని పక్కన కూర్చోబెట్టలేను. ఇప్పుడు మీ ఇద్దరు ఎన్ని ఇయర్స్ నుంచి లవ్? 5 years నుంచి లవ్. ఇప్పుడు ఇంట్లో ఒప్పుకున్నారా? మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒప్పుకున్నారు. మరి ఒప్పుకున్నాక ఇంకా ప్రాబ్లం ఏంది అంటే పెళ్ళికి ఇంకా టైం సరదాగా బయటకు వెళ్ళడానికనే వెళ్తాం. ఓకే. ఎక్కడ సైడ్ ఓయోలో ఉంటాడు అతను? సనత్ నగర్. ఓకే. ఒక్కసారి ఫోన్ చేసి ఏమంటావు అంటే ఇప్పుడు ఉంటాడా ఓయోలో? ఇది ఇలాంటి మ్యాటర్లు లేట్ చేయడం అస్సలు మంచిది కాదు. పోదామా? ఒక్కసారి ఫోన్ చేసి అరే నువ్వు అమౌంట్ అడిగినావు కదా, నా దగ్గర 1 లక్ష ఉంది, తీసుకొచ్చి అమౌంట్ ఇస్తా, నువ్వు ఏడున్నావు అని అడుగు. హలో. హలో, ఎక్కడున్నావురా? బయట. అది నువ్వు అమౌంట్ అడగవు కదా, తీసుకొచ్చాను 1,00,000 రూపాయలు, వస్తావా? ఓయో దగ్గరికి వచ్చాను, అక్కడికి వచ్చి అమౌంట్ తీసుకొచ్చాను. ఓకే. ఓయోలోనే ఉన్నట్టనా? ఓయో కొండి. ఫస్ట్ మీరు లోపలికి పోయి మాట్లాడండి. ఇట్లా నువ్వు డబ్బులు డిమాండ్ చేసుడు అవన్నీ రాంగ్ కదా, ఇచ్చుడు తప్పు కదా, నువ్వు అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసేది రాంగ్ కదా, మేమిద్దరం పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నాము, నువ్వెందుకు ఇట్లా వీడియోలు కెమెరా జస్ట్ అడగండి ఒక చిన్న ప్రూఫ్స్ కోసం. అడిగిన తర్వాత వాడు ఏమంటాడో నువ్వు అది చేయి. ఒకవేళ వాడు చెప్పింది నువ్వు చేయన్న, తర్వాత వాడు ఈమెతో ఏం మాట్లాడతాడో అది ఒక్కసారి మనం చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు స్టేషన్కి పోయినా ఏడికి పోయినా చిన్న ఎవిడెన్స్ ఉండాలి కాబట్టి అంతే.
నేను అడగలేను సార్, నేను వీడియోలు తీయలేను సార్ అంటాడు. మరి ఓఎల్ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది మీదకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మేము ఓనర్తో కూడా మాట్లాడదాం కిందికి వచ్చిన తర్వాత ఏంది కథ, ఏం చేస్తారు అని. జస్ట్ నువ్వు వాడు ఏం చెప్తే అది చెయ్యన్నా సరేనా. ఆడికి పోయిన తర్వాత ఏం మాట్లాడకు, వాడు ఏమంటాడో జస్ట్ అది నా ఫోన్ రికార్డింగ్ చేసా, రికార్డింగ్ చేసన్నా. చలో స్టార్ట్ అవుదామా? ఓయే దగ్గరనే కదా. ప్లీజ్ అక్క వీడియోస్ ఎలాగైనా సరే తీసుకున్నాను అక్క, ఎందుకంటే మాది 5 years లవ్. ఇప్పుడు మా మిత్రం ఎలాగున్నా సరే మా పేరెంట్స్ చూస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు కదా. నేను మ్యాక్సిమం వీడియో వాడు ఏమేమి చేస్తున్నా వీడియో డిలీట్ చేయడానికే ట్రై చేస్తాను. ఒకవేళ డిలీట్ చేయలేని సిచ్యువేషన్ ఉందనుకో, వాడు ఏడబెట్టినో తెలియలేదు అనుకో, స్టేషన్కి కూడా నియర్ బై స్టేషన్లు ఉంటాయి కదా, స్టేషన్కి. అంటే మీ వీడియోస్ మేము రెగ్యులర్గానే చూస్తూ ఉంటాం. అందులో చాలామంది కూడా అమ్మాయిలకి కానీ మీరు చాలామంది హెల్ప్ చేస్తారు కదా. అందులో నేను కూడా మీ ఓన్ సిస్టర్ అని నాకు ఏదైనా హెల్ప్ చేయండి అక్క, ఎందుకంటే మీ సూసైడ్ వరకు మేము వెళ్ళొచ్చాము. ఇంకా మాకు ఆ వీడియో దొరకపోతే మా చావు తప్ప నుంచి వేరే గతేమీ లేదు. అలాంటి మాటలు ఏమనకండి. నీకు మంచిగా పెళ్లి చేసుకోవడానికి ఉన్నాక ఇంకా చావులు బతుకులు ఏంది? నువ్వు మీ లవర్తోనే పోయినావు కదా, వేరే వాళ్ళతో కాదు కదా. అది మీ ఇద్దరు పర్సనల్, మీరిద్దరు లవ్ చేసుకో, దానికి ఏం ప్రాబ్లం లేదు. వీడియోలు డిలీట్ చేసే బాధ్యత నాది, లేదు అంటే ఆ వీడియోలు బయటికి రాకుండా చూసే బాధ్యత నాది. నువ్వు సూసైడ్ ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకండి సరేనా. సో చూస్తారు కదా గైస్, మళ్ళీ చెప్తున్నా, ఈ జనరేషన్ యూత్ మీరు యోయోలో కోతారా ఏడికోతారా మీ ఇష్టం, కానీ ఒక అమ్మాయిని తీసుకుపోతున్నప్పుడు ఆ అమ్మాయి సేఫ్టీ ఇంపార్టెంట్, ఇది మాత్రం అర్థం చేసుకోండి. మీ అట్లా అని చెప్పి మీరు ఎంజాయ్ చేయొద్దని నేను అంటలేను, కానీ అమ్మాయి వస్తుందంటే అమ్మాయి సేఫ్టీ ఇంపార్టెంట్. మీరంటే అబ్బాయిలు అబ్బా బయట షర్ట్లు ఇప్పుకొని ఏది ఇప్పుకొని తిరిగినా మీకు నడుస్తుంది, ఎవడేమన్నారు. అది అమ్మాయికి జస్ట్ నార్మల్ ఇట్లా షో అప్ అయితేనే అది పెద్ద అది రా అంటారు. సో అమ్మాయిది ఏదైనా చిన్న మ్యాటర్ ఇట్లా బయటికి వచ్చిందనుకో, అమ్మాయిలు ప్రాణాలు పోయేదాకా వస్తాయి సిచ్యువేషన్స్. మళ్ళీ చెప్తున్నా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరీ చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. సో చలో పోదాం.